అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఇక్కడ యోబు గారు వచ్చి దేవుని మీద వ్యాజ్యమాడుతున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన ఎలా ఉన్నాడంటే శరీరం అంతా కురుపులతో ఉన్నాడనమాట. అలాగే ఆయన పిల్లలు కూడా అందరూ చనిపోయినారు. అలాగే వాళ్ళ భార్య కూడా వచ్చి ఆయన్ని ఎందుకు నువ్వు ఇంకా విశ్వాసంతో అలా ఉండడము, దేవుణ్ణి దూషించి చచ్చిపో నువ్వు కూడా, ఎందుకు నీకు బ్రతుకు అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఆయన మాత్రం ఒకటే చెప్తాడు, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవడం కాదు, ఆయన తీసుకునేసిన తర్వాత కూడా అలాగే ఉండాలి మనం. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను అని ఆ మాట చెప్తారనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే ఆయనకి బాధ కలుగుతుంది. బాధ కలిగి ఎందుకు నాకు ఇలాంటి దుస్థితి వచ్చింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని దేవుని పైన వ్యాజ్యం ఆడతాడు. ఎందుకు నాకు ఇలాంటి దుస్థితి వచ్చింది, నేనేం చేసినాను, ఎవరికన్నా ఏం చేసినాను, ఎవరింటి వైపు చూడలేదు, ఎవరిది ఏది ఆశించలేదు, ఎదుటివారి భార్య నేను ఆశించలేదు, వారినేమి చెడు దృష్టితో కూడా చూడలేదు, ఒకరి ఇల్లు తొక్కలేదు, అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అని చెప్పి దేవుని మీదే వ్యాజ్యమాడతాడు. అంతేగాని ఆయన నాలో ఏదో తప్పు ఉంది, నాలో ఏదో పొరపాటు ఉంది, నాలో ఏదో పాపం ఉంది కాబట్టి నేను ఇలా చేయకూడదు, దేవుని ఎదుట ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, నన్ను నేను సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నాలో ఏదో తప్పు ఉంది, పొరపాటు ఉంది, ఏదో పాపం ఉంది, అది దేవుడు చూశాడు, దేవుడు గ్రహించాడు, అందుకే నాకు ఇలాంటివి అనుమతిస్తున్నాడేమో, వాటిని సరి చేసుకుందాము అని ఆలోచించలేదు. ఆయన దేవుని ఎదుటికి వచ్చి వాటిని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా చెప్పేవాడు కదా, నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు, ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఈ తప్పు ఉంది చెప్పేవాడు. వాటిని సరి చేసుకుంటే సరిపోయేది కదా, ఇంత స్థితికి తెచ్చుకునేవాడు కాదు కదా. కాబట్టి అక్కడ నిజానికి అపవాది వచ్చి భూమి మీద అటు ఇటు తిరుగుతూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు దేవుడే చెప్తాడు, భూమి మీద నీతిమంతుడైన నా యోబును విచారించేది అని అడుగుతాడు. అప్పుడు యోబునా ఆడ విచారించేది, ఆయన చుట్టూ నువ్వు కంచేసేసినావు కదా, ఇంకే ఆడ విచారించేది, ఇంకేం చేసేది, గమ్మునుండు చాలు అంటాడు అపవాది. అప్పుడు అపవాది కోరుకుంటాడు ఏమనంటే, నేను యోబుని శోధిస్తాను, ఖచ్చితంగా మొహం మీదే ఇప్పటికిప్పుడే నువ్వు అసలు దేవుడు కాదు, నిన్ను విసర్జించేలాగా నేను చేస్తా, నాకు అవకాశం ఇస్తే అని చెప్పేసి అంటాడు. అందువల్ల అవునా సరే పో అని దేవుడే అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చి చెప్తాడు, నువ్వు ఏమన్నా చేసుకో, కానీ యోబు ప్రాణం మాత్రం ముట్టడానికి వీలు లేదు, ముట్టినావంటే నీకు మామూలుగా ఉంటుందని చెప్తాడు. సరే నేను ప్రాణం ముట్టను అని చెప్పి అపవాదు వెళ్ళి వాళ్ళ మొత్తం ఆస్తులు అంతస్తులు వాళ్ళ సంపదలు అన్నీ కూడా మొత్తం నాశనం చేస్తాడు. అలాగే యోబు గారి ఆయన కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ మొత్తం అందరినీ చంపేస్తాడు. వాళ్ళ భార్యను కూడా పట్టి శోధిస్తాడు. శోధించి ఆయన మీదకే ఆ శోధనలు వస్తాయన్నమాట. అలా జరుగుతుంది. అప్పుడే అన్నిటికీ దేనికి లోబడ్డ ఆయన దేవుని మహింపరుస్తుంటాడు, దేనికి లోబడడు. అందుకు వాడు ఏం చేస్తాడంటే అపవాది ఆయనకి ఈ శరీరం అంతా పుండ్లు అయిపోయేలాగా చేస్తాడనమాట. అలా చేసినా కూడా దేవుని విడిచిపెట్టాడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకు యోబు గారు బాధపడి దేవుని మీదే వ్యాజ్యానికి దిగుతాడు. ఎందుకు నాకు ఇలా అయింది చెప్పండి, ఎందుకు ఇలా చేశారు అని దేవునితో వ్యాజ్యం ఆడుతున్నప్పుడు ఆయన స్నేహితుల్లో ముగ్గురు వస్తారనమాట. ముగ్గురు వచ్చిన దాంట్లో ఒక ఆయన వచ్చేసి షాహీయుడగు బిల్దదు ఆయన చెప్తుంటాడనమాట. దేవునితో వ్యాజ్యమాడుతుంటే యోబు గారితో ఈ బిల్దదు గారు చెప్తారు ఏమనంటే, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, దేవుని దృష్టిలో నువ్వు ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అయితే, నిజంగా న్యాయవంతుడు అయితే, దేవుని నువ్వు ప్రాధాయపడితే ఇదంతా ఖచ్చితంగా నీ జీవితంలోంచి తీసేస్తాడు. ఈ సమస్యలు ఇబ్బందులు ఇరుకులు నువ్వు పడుతున్న ఈ బాధలు వేదనలు ఇవన్నీ తీసేస్తాడు. మరి నువ్వు దేవుని మీద వ్యాజ్యమాడుతున్నావు ఎందుకు, అట్లా చేయకూడదు కదా, అది న్యాయం కాదు కదా. నువ్వు ఒకవేళ నిజంగా దేవుని విషయంలో
నిజంగా నువ్వు న్యాయవంతుడిగా ఉంటే, నీతిగా ఉంటే, యథార్థతగా ఉంటే, దేవుని పైన ఆనుకుంటే, దేవుణ్ణి ప్రాధేయపడి ప్రభా ఎందుకు నా జీవితంలో ఎలా జరిగింది, దయతో నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. నీ పెదాల నిండా ఆనంద ధ్వనులు ఉండేలా ఆయనే చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మీద వ్యాజ్యమాడుతున్నావు ఎందుకు, ఇలా చేయకూడదు కదా, వద్దు ఇలా చేయొద్దని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. కాబట్టి దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనము వ్యాజ్యం ఆడకూడదు. ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. కాబట్టి మన తప్పులు ఏమున్నాయో, మన పొరపాట్లు ఏమున్నాయో, ఆయన మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల. కాబట్టి ఏ ఏ విషయాల్లో మనల్ని కరెక్ట్ చేయాలనుకున్నాడేమో, సరిచేయాలి, ఈ విషయాల్లో సరిచేసి ఈమెని ఇలా నేను వాడుకోవాలి, ఇలా నా కొరకు నా మహిమ నిమిత్తం వీరిని వాడుకోవాలి అని చెప్పి దేవుడు డిసైడ్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి దేవుడు అనుమతిస్తారు ఖచ్చితంగా. వాటిని బట్టి మనం దేవుని దూషించకూడదు. ప్రభా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, పర్లేదు మీ చిత్తం అయితే ఉన్నలే, నో ప్రాబ్లం. కానీ వాటిని ఎదుర్కొని నిలబడగలిగే ఆ శక్తిని, బలాన్ని, అసామర్థ్యాన్ని నాకు ఇవ్వండి తండ్రిని మనం అడగాలి. లేదు మీ చిత్తం అయితే వీటిని మీరు తీసేసే ఉద్దేశం ఉంటే తీసేయండి, నాకు వద్దు ప్లీజ్ అడగాలి. ప్రతి శోధనను, ఈ శ్రమలు వీటన్నిటిని కూడా నేను ఎదుర్కొని నిలబడగలిగే శక్తి, బలం నాకు ఇవ్వండి అని కూడా అడగాలి దేవుణ్ణి. అలా అడిగితే దేవుడు ఆయన చిత్తమైతే ఉంచుతాడు, నీకు శక్తి బలాన్ని ఇచ్చి వాటిని ఎదుర్కొనేలాగా చేస్తాడు, నిలబడగలిగేలా చేస్తాడు. లేదు వాటిని తీసేసేది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా తీసేస్తాడు, పెట్టడు. కాబట్టి దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనం దేవునితో వ్యాజ్యం ఆడకూడదు. ఎందుకు చేసినావు ఇట్లా, నేను నీతిగా ఉన్నాను కదా, యథార్థంగా ఉన్నాను కదా, అందరికీ సాయం చేసినా కదా, ఇవన్నీ చేస్తాను కదా, ఇవన్నీ చేశాను కదా, ఎందుకు చేసినావు నాకు ఇట్లా అని దేవునితో వ్యాజ్యం ఆడకూడదు. దేవుని విషయంలో ఎప్పుడు కానీ తగ్గింపు మనసు కలిగి ఉండాలి. తండ్రి నా జీవితంలోకి ఇలా జరిగింది, ఇలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి ప్రభా, నాలో ఏదన్నా తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా చెప్పండి తండ్రి, నేను మార్చుకుంటాను దేవా, వీటిని నా నుండి తీసేయండి అయ్యా అని దేవుణ్ణి ప్రాధేయపడి అడగాలి. తగ్గింపు మనసు కలిగి తగ్గించుకొని దేవుని ఎదుటికి వచ్చి అడగాలి. ప్రైజ్ ది లార్డ్. అలా అడగగలిగినప్పుడు దేవుడు ఆయన నిన్ను కనికరిస్తాడు, దయ చూపుతాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరైతే దేవుని ఎదిరిస్తున్నారో, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నానని గొప్పలు చెప్పుకున్నా, అది వద్దు, వదిలేసేయండి. వదిలేసి దేవుని పాదాలు పట్టుకోండి. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను దయతో నాకు తెలియజేయండి అయ్యా, వాటిని నేను మార్చుకుంటాను, నేను ఇంకా అలా గర్వపడను, గర్విష్ఠనవ్వను, నన్ను నేను తగ్గించుకుంటాను, నాకు సహాయం చేయండి అని దేవుని పాదాలు పట్టుకోండి. అప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతర, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవా, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి మరొకసారి మీ పాదాల చెంతకు రావడానికి కృప చూపెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, యోబు గారి ద్వారా నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు, మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా ఆయన కూడా నేను కొన్ని సందర్భాలను బట్టి కొన్ని శ్రమలు రాగానే తండ్రి, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను ఏ అన్యాయము చేయలేదు అలా ఇలా ఆయనే హెచ్చించుకుంటున్నాడు. అలాంటి స్థితిలో మేముంటే దయతో మమ్మల్ని క్షమించమని, మన్నించమని ప్రభా మీ పాదాలు ఎదుట సాగిలపడి మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకోవడానికి మీరు సహాయం చేయండి. స్తోత్రం. తగ్గింపు మనసు మాకు ఇవ్వండి, గర్విష్ఠ హృదయం మాకు వద్దు తండ్రి, సహాయం చేయమని, మా తప్పుల పాపాలను మన్నించమని, క్షమించమని తండ్రి, మా ఎడల దయగలిగి అయినా మాకు సహాయం అందించమని, కృప చేపెట్టమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వింటున్నారు, పేరు పేరు అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.